చేసే శ్రమలో ఉన్నవారికి మనం ఒక సమాధానకరంగా ఉండాలి. కొంతమందిని చూస్తాం అనిపిస్తూ ఉంటుంది కదండి, ఎప్పుడన్నా మీకు అనిపించిందా? వీరికి అసలు ప్రాబ్లమ్సే లేవా, మీరు ఎంత హ్యాపీగా ఉంటారేంటి అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ అంటే వారు పీస్ని అట్లా మెయింటైన్ చేస్తారనమాట. వెన్ దే హ్యావ్ క్రైస్ట్ ఇన్ దేర్ హార్ట్స్ కదండి, ఆ పీస్ అలా క్యారీ అవుతూ ఉంటుంది. అండ్ మనం పీస్ గివర్గా ఉండాలంట, శాంతిని ఇతరులకి పంచిపెట్టేవారిగా ఉండాలి. సిలువ మరణానికి అప్పగింపబడుతున్నానని తెలిసి కూడా యేసుప్రభు వారు ఈ 33 వర్డ్స్ చదివినప్పుడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు ఆ సిలువ ప్రయాణం, కానీ ఆయన ముందుగానే చెప్తున్నారేమని, నేను జయించున్నాను. హల్లెలూయా. మేబీ నీకు ప్రాబ్లం స్టార్టింగ్లోనే ఉందేమో, లేకపోతే ఏదైనా రిపోర్ట్లో జస్ట్ మేబీ అయి ఉండొచ్చు. ఇదేదో కొంచెం అట్లా అనిపిస్తుంది, ఏదో కుదరని రోగం అనిపిస్తుంది, మేబీ ఒకసారి చెక్ చేయించుకోండి. లేకపోతే ఈ ప్రమోషన్ అవ్వదేమో అని అట్లా ఏదైనా ఒక విషయం, ఇంకా ఈ రిలేషన్షిప్ నిలవదేమో అన్న సంకేతాలు ఏమన్నా మీకు అనిపిస్తుందా, వస్తున్నాయా?